ఇప్పుడు నేను ఇక్కడ చూపించేటువంటి స్ట్రక్చర్ ను ఉపయోగించి రాయండి. దట్ ఈస్ యువర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్ ఎగ్జామ్. వర్బ్ టు గోడా జీఓఈడియా కాదు, వర్ల్ మాత్రమే పెట్టండి. ఎప్పుడు ఉండెను అంటే జస్ట్ 2 స్ట్రక్చర్స్. ఉండెను ఒక 20 సంవత్సరాలు 2 స్ట్రక్చర్స్ నేర్చుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. బయాలజీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్యాపిటల్ లెటర్. డోంట్ పుట్ దట్ ది. పోయి రాయండి, మార్క్స్ అవే వస్తాయి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. ఈరోజు టాపిక్ హౌ టు రైట్ కరెక్ట్ సెంటెన్సెస్. థంబ్నెయిల్ పైన చూశారు కదా, ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎగ్జామ్స్. ఇంగ్లీష్లో కరెక్ట్ సెంటెన్సెస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా రాయాలి? ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా అదే విషయం పైన స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. బయట మాట్లాడే ఇంగ్లీషు మీరు ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ పేపర్ మీద రాసే ఇంగ్లీష్ ఒకటేనా అంటే చాలా మటుకు డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జామ్స్లో మనం రాసేటువంటి ఇంగ్లీషు జనరల్గా మనం ఏ విషయాన్ని అయితే చదువుకున్నామో, ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నామో దానిని మనం ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అంటే నీకు తెలిసిన విషయాన్నే వాళ్ళు ప్రశ్న అడుగుతారు. నువ్వేం నేర్చుకున్నావో దానిని చెప్పండి అని ప్రశ్న అడుగుతారు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే 90% కేసెస్లో మనం ఉపయోగించినటువంటి ఇంగ్లీష్ పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నట్లయితే మరి మీ సెంటెన్సెస్ 100% రైట్ కాకపోయినా కొంత మేరకు ఒక 70, 80, 90% రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి హెల్ప్ చేయడం కోసమే మీకు 1 or 2 స్ట్రక్చర్స్ ఇస్తాను. ఈ స్ట్రక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లో మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు ఎలాగో చదువుకున్నారు, దాన్ని అక్కడ ప్రజెంట్ చేయడానికి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి రాయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించేటువంటి స్ట్రక్చర్ను ఉపయోగించి రాయండి. మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది. ఒకళ్ళ తప్పులు పోయినా చిన్న చిన్న తప్పులు పోతాయి తప్పితే పెద్ద మిస్టేక్స్ అయితే మీకు జరగకుండా ఉంటాయి. ముందుగా హౌ టు రైట్ కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ఎగ్జామ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఇంగ్లీష్ భాషలో రాయాలి. కాబట్టి ఎలా? సో అసలు ముందు మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇంగ్లీష్లో చూద్దాం. సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సెంటెన్సెస్ మనకు 4 types ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయని మనం గ్రామర్లో మీరు అన్ని అంటే మళ్ళీ ఇంగ్లీష్ చెప్తున్నాను అనుకోకండి. సెంటెన్సెస్ 4 రకాలుగా ఉంటాయి. కానీ మనం ఇంగ్లీష్లో ఎగ్జామ్స్లో రాసేటువంటి స్ట్రక్చర్ మాత్రం ఒకటే, అసర్టివ్ సెంటెన్స్ అంటాం. దాన్ని స్టేట్మెంట్ ఆర్డర్లో రాస్తాం. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడగరు. 90% మీరు రాసేటువంటిది అసర్టివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయ్యే సెంటెన్స్లే రాస్తాం. అదే కదా, అట్లంటే మీకు అర్థమవుతుంది కదా. ఫుల్ స్టాప్ తోటి ముగిసే సెంటెన్సెస్నే రాస్తాం. ఓకే కదా, అదైతే ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి. జనరల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సెంటెన్స్ సాధారణంగా సబ్జెక్ట్ అంటే కర్త అని మనం పిలుస్తాం, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇది మినిమం సెంటెన్స్ స్ట్రక్చర్. మీరు రాసే ప్రతి సెంటెన్స్లోనూ ఈ ప్యాటర్న్లో ఉండే విధంగా మీరు చూసుకోవాలి. ముందు సబ్జెక్ట్ ఉండాలి. మీరు రాసేది ఈ మోడల్లో సెంటెన్సెసే. నేను చెప్పేది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు. ఎగ్జామ్ హాల్లో మీరు రాసే ఇంగ్లీష్ ఇది. ముందు సబ్జెక్ట్తో ప్రారంభించండి, తర్వాత వర్బ్ను పెట్టండి, తర్వాత ఆబ్జెక్ట్ను పెట్టండి. అయిపోయిందా అంటే ఇది బిగినింగ్ ఇది. ఓకేనా? సో ఇది అయిపోయింది. ముందు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ గ్రామర్ చెప్తున్నారేమో, సైన్స్, సోషల్ వీటిలో ఏం గ్రామర్ కాదు. మీకు అర్థం కావాలి కోసం ఏదో ఒక స్ట్రక్చర్ మీ మైండ్లో ఉండటం కోసం చెప్తా ఉన్నా. సో సబ్జెక్ట్ అంటే మనం మీకు ఎవరు మీ టీచర్స్ ఏమి నేర్పించినా నేను ఒక పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంటే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నామో దానిని ముందు రాయండి సెంటెన్స్. మీరు ఒక విషయం చదువుకున్నారు కదా, ఒక వ్యక్తి గురించి రాస్తున్నారు, ఒక పర్సన్ గురించి రాస్తున్నారు, ఒక ప్లేస్ గురించి రాస్తున్నారు, ఒక థింగ్ గురించి అంటే ఒక వస్తువు లేదా ఒక బర్డ్, యానిమల్ గురించి రాస్తున్నారు. దేని గురించి రాస్తున్నారో దాని పేరు ముందు పెట్టండి. అది సెంటెన్స్కి బిగినింగ్. మీరు ఎగ్జామ్లో రాసే ఇంగ్లీష్ ఇలాగే ఉంటుంది. ముందు సబ్జెక్ట్నే పెట్టాలి. మీరు రాసే ఆన్సర్స్ 99% అదే మీరు రాసేది. సో ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఫస్ట్ ఆలోచన చేయండి. నేను ఈ సెంటెన్స్లో దీని గురించి మాట్లాడుతున్నాను, దాని పేరే ముందు పెట్టి. ఆ పేరు కానీ ఆ ప్రొనౌన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అని ఒకసారి అన్నావు, రెండోసారి మళ్ళీ రామారావు అనాల్సిన పని లేదనుకుంటే రెండో సెంటెన్స్లో హీ అను, వారు అనాలనుకుంటే దే అను, నేను అనాలనుకుంటే అయ్యాను, లేదా ఇంకెవరో అనాలంటే ఆమె అంటే షీ అను. ఆ ప్రొనౌన్స్ అయినా వాడండి, నౌన్స్ అయినా వాడండి. బట్ ఎవరి గురించి మాట్లాడుతున్నావో దానిని అయితే ముందు పెట్టు. అది ఆఫ్ డన్. నీకు సెంటెన్స్ ట్రాక్లోకి వచ్చినట్టే, కరెక్ట్. నువ్వు తప్పనిసరిగా రైట్ మార్గంలో వెళ్తున్నట్టు. ముందు దాని పేరు పెట్టేసాయి. తరువాత వర్బ్ పెట్టాలి. వర్బ్ అంటే మళ్ళీ గ్రామర్ గురించి నేను మాట్లాడతలేదు, మీకు స్ట్రక్చర్ ఇస్తున్నాను అంతే. ఎవరి గురించి మాట్లాడుతున్నావో దాన్ని పెట్టేసి ఆ మాట్లాడుతున్న వ్యక్తి వ్యక్తి కావచ్చు, పర్సన్, ప్లేస్, థింగ్, అది ఏదైనా కావచ్చు, అది లేదా అతను లేదా వారు ఏమి చేశారో దాన్ని రెండో ప్లేస్లో రాయి. వచ్చారా, తిన్నారా,
త్రాగారా, చూశారా, మాట్లాడారా, గొడవ చేశారా, ఇట్లాంటిది ఏదో ఒక పని చేసి ఉంటారు కదా. ఏదైతే జరిగిందో దాన్ని రెండో ప్లేస్ లో పెట్టేసాయి. ఏదైతే జరిగిందో దానిని రెండో ప్లేస్ లో పెట్టేసాయి. ఫస్ట్ ఎవరి పేరు రాయాలనో దానిని పెట్టండి, ఎవరి గురించి మాట్లాడుతున్నావో దానిని పెట్టండి. రెండవది వాళ్ళు ఏం చేశారో పెట్టండి. వాళ్ళు ఏం చేశారో పెట్టండి. ఇక్కడే తప్పు అందరు స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. అందరు స్టూడెంట్స్ చేసేది ఆన్సర్స్ నాకు తెలుసు, వాళ్ళు ఏం తప్పులు రాస్తారో కూడా నాకు తెలుసు, దానికి కూడా వస్తారు. ఇక్కడ కూడా మీరు పెట్టేటప్పుడు ఇక్కడ కూడా కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ తప్పుల్ని, ఆ ఎర్రర్స్ ని పూర్తిగా తగ్గించడం కోసం 90% మనం తగ్గిద్దాం, మిస్టేక్స్ తగ్గిద్దాం. సో ఆ తర్వాత ఈ పని పొందింది ఎవరు, దాన్ని ఆబ్జెక్ట్ అంటాం, కర్మ అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. అయితే అన్ని పనుల్ని ఇతరులు పొందేది కాదు. పనులను అన్ని ఇప్పుడు రావటం అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం వచ్చాను, ఐ కేమ్ టు ఖమ్మం. ఈ రావటాన్ని ఇతరులు పొందైతే అవుతుందా? సో అటువంటి పనులకు ఆబ్జెక్ట్స్ ఉండవు. సో అట్లాంటిది ఎక్కడికి, ఎప్పుడు, ఇట్లాంటివి మాత్రమే రాస్తాం. అట్లాంటి సందర్భాలు అవి ఆబ్జెక్ట్స్ అను, నేను ఇక్కడ రాశాను కాంప్లిమెంట్స్ అని. సో అవి వేరే విషయం. సో ముందు ఎలా గుర్తుపెట్టుకోండి సెంటెన్స్ బేసిక్ స్ట్రక్చర్. అయితే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ లో మీ సెంటెన్స్ ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సెంటెన్స్ దట్ ఐ రైట్ ఇన్ ఎగ్జామ్స్ will have this structure and subject verb object SVO. That is your sentence structure in exam. Remember it, SVO, don't forget. ఇంకోటి ఏంది, మనం ఇప్పుడే చెప్పాం, ఎగ్జామ్లో మనం రాసేది చదువుకున్న విషయాలు లేదా నేర్చుకున్న విషయాలు, అంటే జరిగిన విషయాలనే మనం ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అంటే 90% మనం చదువుకునేది ఏంటి, ఏం జరిగింది అన్న విషయాన్ని, సో దానిని రాస్తాం. జరిగిన విషయాన్ని మనం జనరల్గా ఇంగ్లీష్లో రాయటానికి ఎటువంటి వర్బ్ను వాడాలి? ఈ వర్బ్ ఎప్పుడు కూడా మనం ఎగ్జామ్ హాల్లో రాసేది వర్బ్ 2గా గుర్తుపెట్టుకోండి. వర్బ్ నంబర్ 2 రాయండి, ఎందుకంటే అయిపోయిన విషయాలు కాబట్టి. అయిపోయిన విషయాలను తెలియజేయడం కోసం మనం వాడేది వర్బ్ నంబర్ 2. ఇంకా పాస్ట్ టెన్స్లు 4 ఉన్నాయి అంటే అవన్నీ ఇప్పుడు మీకు ఆ తలనొప్పి వద్దు. మీకు మినిమం రైట్ అవ్వాలి, టిక్ కొట్టేస్తారు. నిన్ను ఒక ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్ప మిగతా వాటిలలో నువ్వు సెంటెన్స్ ఫ్రేమ్ చేసింది కరెక్ట్ అయితే చాలు. ఇంత గ్రామర్ రూల్స్ పట్టుకొని వేలాడబడరు. ఇప్పుడు సోషల్లోనో, సైన్స్లోనో, వేరే సబ్జెక్ట్స్లోనో, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ అట్లాంటి సబ్జెక్ట్స్లో వాటిని పట్టుకొని గ్రామర్ రూల్స్ కోసం వేలాడరు. నువ్వు చేసే విషయం అర్థం ఇస్తుందా లేదా, వాళ్ళకి ఆ ఫ్రేమ్ అవ్వాలి. సెంటెన్స్ నువ్వు చెప్పేది మీనింగ్ ఏర్పడితే అక్కడ టిక్ కొట్టేస్తారు. వాళ్ళకి ఏంటంటే విషయాన్ని టెస్ట్ చేస్తారు, సబ్జెక్ట్ టెస్ట్ చేస్తారు. మనకి లాంగ్వేజెస్లోకి వచ్చరికి దాంతోపాటుగా సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూస్తాం. కాబట్టి మిగతా సబ్జెక్ట్స్లో అసలు నువ్వు ఒక్క సింపుల్ స్ట్రక్చర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ అయిపోద్ది. బేసిక్ స్ట్రక్చర్ ఏం లేదు, సబ్జెక్ట్ వర్బ్ టు ఆబ్జెక్ట్, ఇట్లా సబ్జెక్ట్ వర్బ్ టు ఆబ్జెక్ట్ తోటి మీరు సెంటెన్స్ రాయాలి. మరి ఈ వర్బ్ టూలు మీకు తెలియాలి కదా, తెలియడం పెద్ద విషయం కాదు. మీరు మినిమం నంబర్ ఆఫ్ వర్బ్స్, మినిమం వర్బ్స్ నేర్చుకుంటారు. ఎలాగూ మీరు చదివే బుక్స్ ఉంటాయి, మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దాంట్లో మీరు ఆ బుక్స్లో చూసే ఉంటారు. ఆ వర్బ్స్ అన్నిటిని అక్కడ ఎన్ని రకాలుగా ఉన్నా సరే అక్కడ రకరకాల సెంటెన్స్లు వాడు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చు కాబట్టి డిఫరెంట్ సెంటెన్సెస్ యూజ్ చేస్తారు. మీరు మాత్రం అన్నిటి యొక్క వర్బ్ టూని తెలుసుకోండి. వర్బ్ నంబర్ 2s ఏదైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఉంటే చాలు. ప్రతి దాని యొక్క వర్బ్ 2. ఒకవేళ సార్ నాకు అది కూడా రాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ నాకు అసలు వర్బ్ 2 రాదుగా అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఇక ప్రతిదానికి వర్బ్ 2 90% వర్బ్ 2s ఎలా చేస్తామంటే ఉన్నటువంటి వర్బ్కి ఈ వర్బ్ 1కి ఏదైతే ఉంటుందో దానికి ఈడీలు కలపటం ద్వారా 90% వర్బ్స్ ఫామ్ అవుతాయి. పాస్ట్ టెన్స్ అంటే అన్నిటికి కాదు, 90% అంటే నన్ను గుర్తుపెట్టుకోండి. నీకు అసలు రానప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో ఉంది, దానికి వర్బ్ 2 గోడ, జీఓఈడియా కాదు, వెంట్. కమ్ ఉంది, కమ్ముడు కాదుగా మరి, సిఓఎం కమ్. వర్బ్ 2 వచ్చారు కేమ్. ఇట్లాంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వర్బ్ 1 వర్బ్ 2 డిఫరెంట్గా ఉన్నట్టు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అవి తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ వాంట్, వాంటెడ్, పుష్, పుష్డ్, ఆస్క్, ఆస్క్డ్, టాక్, టాక్డ్, మూవ్, మూవ్డ్, క్వశ్చన్, క్వశ్చన్డ్. చూసారా, అన్నిట్లోనూ వర్బ్ 2లే. 90% వర్బ్స్ ఈ 2లే, ఈడి కలపటం ద్వారా ఏర్పడతాయి. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నీకు వర్బ్ నంబర్ 2 తెలిస్తే పర్వాలేదు, తెలియనప్పుడు మాత్రం ఈ రూల్ ఫాలో అవ్వండి. వర్బ్ నంబర్ 1కి ఈడి కలిపేసి రాయండి. ఏదో సినిమాలో చూసారా పుట్టుడని. మరి ఏం చేస్తాం, నీకు అంటే పుట్టుడని నేను రాయమంటలే, వాడేదో మేనేజ్ చేసిండు కదా అట్లా. అంటే పుట్టుడు అంటం తోటి అయిపోయిన విషయం కన్నా పెట్టాడు అనే విషయాన్ని వాడేదో కన్వే చేసిండు. నువ్వైతే ఆ పుట్టుడని పెట్టకు. నేను అనేది ఏంటంటే వర్బ్ నంబర్ 2 పుట్టుకి వర్బ్ ఫామ్స్ ఏంది, పుట్ అది వేరే విషయం, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అంటే 90% వర్బ్స్ సెకండ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఈడీ కలపటం ద్వారా ఏర్పడుతుంది. ఈడీ కలపటం ద్వారా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ముందు ఆ పర్సన్, ప్లేస్, థింగ్ పేరు రాసి దాని తర్వాత వర్బ్ నంబర్ 2 రాయండి. తెలియనప్పుడు ఆ వర్బ్ 1 ఏదైతే ఉంటుందో దానికి ఈడీ పెట్టండి. ఈడీలు ఈడీ ఫామ్స్ ఉన్నాయి చూసారన్ని.
పుష్డ్, ఆస్క్డ్, టాక్డ్ అట్లా రాసేయండి. ఓకేనా? మీ సెంటెన్స్ వెళ్ళిపోయినట్టే, ఇంకా చాలా అక్కడ దాకా వచ్చేసారంటే ఇక మధ్యలో వజ్ వర్ ఇవన్నీ మీకు వద్దు. మీకు ఇవన్నీ వద్దు. ఓన్లీ ఎవరు, జరిగింది ఏమిటి, ఎవరు, జరిగింది ఏమిటి, ఎవరు, జరిగింది ఏంటి. అసలు ఇది చాలా ఎంత ఇంగ్లీష్ ఇది. ఈ సింపుల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని రాసి మార్క్స్ పొందేదానికి ఏదో ఏదో రాయకండి, ఏదో రాయకండి. ఇంకా అట్లా రాసేసిన తర్వాత అది ఎవరైనా పొందిన వాళ్ళు ఉంటే దాని పేరు రాయండి, లేదా ఎక్కడ, ఎప్పుడు అట్లాంటి ఉంటే యాడ్వర్బ్స్ అంటాం వాటిని, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఏదైనా ఉన్నట్లయితే వర్బ్ తర్వాత వాటిని చివరి రాయండి. ఎప్పుడు, ఎస్టర్డే, 1 month ago, హియర్, దేర్ ఇట్లాంటివి ఉంటే చూసారా, సెంటెన్స్ ఎండింగ్ ఏదైనా ఉంటే అవి రాయండి. ఇది ఒకటి. అయితే నేను ఇక్కడ ఇంకొక 2 స్ట్రక్చర్స్ కూడా రాశాను చూడండి. సబ్జెక్ట్, వజ్ వర్, కాంప్లిమెంట్, సబ్జెక్ట్, వర్బ్ టు ఆబ్జెక్ట్. ఇది నేను ఇక్కడ చెప్పిందే ఇక్కడ రాశాను. ఇదే అది. ఇది కాకుండా జనరల్గా వజ్ వర్ తోటి కూడా అయిపోయిన విషయాలు మనం మాట్లాడేటప్పుడు ఉన్నది ఉండెను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చింది, నిక్ వాజ్ బోర్న్ యాజ్ ఎ టార్సో. was. His parents were unhappy. Parents were unhappy. ఇది ఏంటి, ఇవి పనులు కాదు. వజ్ వర్లు మాత్రమే పెట్టండి. ఎప్పుడు ఉండెను అంటాను. చేసెను అంటేనేమో వర్బ్ టూలు. ఏది, టాక్డ్, పుష్డ్, క్వశ్చన్డ్, సా, రోట్, డ్రాంక్, ఏట్ అవన్నీ వర్బ్ టూలు. అలాగాక ఉండెను, అతను అక్కడ ఉండెను, హీ వాజ్ దేర్. మై పేరెంట్స్ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. మా అమ్మ నాన్న నిన్న హైదరాబాద్లో ఉన్నారు. సో జనరల్గా ఉండెను అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్ రాయండి. సింగులర్ ఏకవచనం, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం ఉన్నట్లయితే వజ్ పెట్టండి. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వర్ పెట్టండి. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది కదా. చేసెను ఈ వర్బ్ టూలు, ఉండెను ఈ రెండిట్లో ఒకటి తీసుకోండి. కానీ మీరు రాసేటప్పుడు ఇంగ్లీష్ ఇందాక చెప్పాను చూసారా, మళ్ళీ చెప్తాను. స్టూడెంట్స్ అందరికీ అలవాటు ఏంటంటే ఇంగ్లీష్లో ఈ వజ్ వర్లు పెట్టడం, తర్వాత వర్బ్ టూలు పెట్టడం అలవాటు ఉంది. అతను వచ్చెను అంటానికి ఇంగ్లీష్లో మన వాళ్ళు ఏం రాస్తారు తెలుసా, హీ వాజ్ కేమ్ అని రాస్తారు. హీ వాజ్ కేమ్, హీ వాజ్ టోల్డ్ అంటే ఆ మీనింగ్ వేరే అయిపోతుంది. ఇప్పుడు హీ వాజ్ కేమ్ అనే దానికి అర్థమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ టోల్డ్ అంటే మళ్ళీ దాని మీనింగ్ వేరే అవుతుంది. అతను చెప్పాడు అంటానికి మన వాళ్ళకి ఏంటి ఆలోచన ఏంటంటే అయిపోయిన విషయం కాబట్టి వజ్ వర్. అట్లా అన్నిటికి ఉండదు. జరిగాను అన్నప్పుడు డైరెక్ట్ వర్బ్ టు, ఉండెను అనేటప్పుడు ఇది వాడుకోండి. మీకు ఎగ్జామ్లో మార్క్స్ రావాలి. 2 స్ట్రక్చర్స్ ఐఎమ్ గివింగ్ యూ జస్ట్ 2 స్ట్రక్చర్స్. ఉండెను యూజ్ వజ్ వర్, చేసెను ఓన్లీ వర్బ్ టు, దట్ ఈజ్ ఎనఫ్. ఈ 2 స్ట్రక్చర్స్ తోటి మీరు వెళ్ళండి. కానీ దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కలపొద్దు, కలిపి రాయొద్దు. ఈ రెండింటిని కలిపి ఇంగ్లీష్ రాస్తుంటారు. దీన్ని పెట్టేసి తర్వాత వర్బ్ టూలు పెడతారు. నేను ఇప్పుడు పేపర్లకు కరెక్షన్ ఒక 20 సంవత్సరాలు చేసిన, ఒక 25 years టీచింగ్లో ఉన్నా. అందరు చేసే పనులు ఇదే. మీరు కూడా చూసేవాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఇది పెట్టే ఇంగ్లీష్ అసలు ఉండదు. అసలు వజ్వర్ తర్వాత వర్బ్ టూలు రావు, గుర్తుపెట్టుకోండి. అసలు అట్లాంటి ఇంగ్లీష్ అనేది ఉండదు. వజ్వర్ తర్వాత V3లు వస్తాయి, అది ప్యాసివ్ వాయిస్ అంటే అది వేరే స్ట్రక్చర్. అది మీకు నేను ఇవన్నీ చెప్పలేను. ఇప్పుడు మీకు ఇచ్చేది 2. మీకు ఎగ్జామ్స్లో చదువుకున్నారు, దాన్ని రాయాలి. చదువుకున్నారు మీరు రాయాలి, మీకు మార్క్స్ రావాలి, కాన్ఫిడెంట్గా రాయాలి. 100% కరెక్ట్ కాదు, 90% కరెక్ట్ చాలు. ఈ 2 స్ట్రక్చర్స్ రాసి మీరు మార్క్స్ పొందండి. ఉండెను, చేశాను, 2 ఉండెను, చేశాను, అయిపోయిన విషయాలు. జస్ట్ 2 స్ట్రక్చర్స్. వజ్ వర్ ఉంటే బహువచనం. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ సంఖ్య ఉన్నట్లయితే వర్ పెట్టండి, ఒకటే ఉన్నట్లయితే వజ్ పెట్టండి. సింగులర్ ప్లూరల్ అంటాం, సింగులర్ వర్ ప్లూరల్ వర్. సో ఇది ఎక్కడ, ఎప్పుడు ఇట్లాంటి చివర్లో కాంప్లిమెంట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఆ పనిని పొందింది ఎవరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక సింపుల్ పాయింట్, నేను ఒకటి ఎగ్జామ్స్లో మీకు మార్క్స్ రాకపోవడానికి ఇంకొకటి కూడా రీజన్ ఏంటంటే, కామన్గా మనకి పేపర్ల కరెక్షన్ చేస్తుంటే చూడగానే డిసప్పాయింటింగ్గా జరిగేది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఈ 2 స్ట్రక్చర్స్ నేర్చుకోవటం కూడా గుర్తుండదు. ఏది, ఇన్ని సంవత్సరాలు చదివి డిగ్రీలు ఇంటర్మీడియట్లో కూడా ఉన్నోళ్ళు మీ దగ్గర చూస్తూ ఉంటారు. ఈ 2 స్ట్రక్చర్స్ నేర్చుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళలేరా? జస్ట్ ఈ 2 స్ట్రక్చర్స్ తోటి వెళ్ళలేరా? ఎంతసేపు పని. ఉండెను అంటే వజ్ వర్ పెట్టండి, చేసాను అంటే వర్బ్ టూ పెట్టండి. మాకు వర్బ్ టూ కూడా రాదు సార్, దాని ఫామ్ తెలవలేదు అనుకుంటే ఇది మనం చెప్తున్నాం కదా, అది కూడా తెలియని వాళ్ళు ఇది పెట్టుకోండి. వర్బ్ టూ ఫామ్ చేయటం రానోళ్ళు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వండి. వర్బ్ 1కి ఈడీ కలపండి. 90% రైట్ అవుతుంది, కాకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది పేపర్ కరెక్షన్ చేసేయడానికి. ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో మిమ్మల్ని చిన్న రూల్స్ పట్టుకుంటారు. సైన్స్, సోషల్, మ్యాథ్స్, బయాలజీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాటిలో ఎవరు పట్టించుకోరు. ఇట్లాంటి వీటికి ఫుల్ మార్క్స్ వేసేస్తారు ఈ స్ట్రక్చర్ తోటి మీరు వెళ్ళినట్లు. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. మీకు ఇంగ్లీష్ ఆల్రెడీ మంచిగా వచ్చి ఉంటే నేను మీకు చెప్పట్లేదు, ఏమన్నా హెల్ప్ అయితే వాడుకోండి. ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం
ఈ స్ట్రక్చర్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నేను మా స్టూడెంట్స్కి పదే చెప్తారే, నువ్వు చదివినావు కదరా, ఇది బేసిక్ 200 సెంటెన్స్లు వద్దండి, జస్ట్ 2 సెంటెన్సెస్తో ముందుకెళ్ళండి, జస్ట్ 2 సెంటెన్సెస్తో వెళ్ళండి, రైట్ అవుతుంది. ఓకేనా? ఇంతకుముందు చెప్తా ఉన్న పాయింట్ ఏంది, మినిమం కామన్ సెన్స్ లేకుండా స్మాల్ లెటర్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేస్తారు. అది ఏ సబ్జెక్ట్లోనైనా వెరీ డిస్గస్టింగ్, వెరీ డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. చూడగానే అసలు పేపరే విరక్తి కలుగుతుంది, వీడు ఎవడరా నాయన అనిపిస్తుంది. స్మాల్ లెటర్స్ తోటి బిగిన్ ఎవ్రీ సెంటెన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్, అదొకటి. ఇంకొకటి మనకి ఎగ్జామ్స్ లో కామన్ గా కనిపించేది, సెంటెన్సెస్ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ కూడా బెటర్. వీళ్ళు క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయరు, ఫుల్ స్టాప్ బెటర్. ఎగ్జామ్స్ లో మార్క్స్ ఈ 2 తెలియకపోవటమే కాదు, ఈ 2 గుర్తుండటం కూడా. బిగిన్ ఎవ్రీ సెంటెన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్, క్యాపిటల్ లెటర్ తో ప్రారంభించండి. సూన్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది సెంటెన్స్ పుట్ ఎ ఫుల్ స్టాప్, రెండవ విషయం. ఇక మూడవ విషయం కామన్ గా చేసేది, మనుషుల పేర్లు ఊర్ల పేర్లు రాసేటప్పుడు సెంటెన్స్ బిగినింగ్ ఎండింగ్ అన్నది లేదు. యూజ్ ఏ క్యాపిటల్ లెటర్. ఖమ్మం, ఐఎమ్ లివింగ్ ఇన్ ఖమ్మం ఫర్ ఎగ్జాంపుల్, కే ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్. సెంటెన్స్ మధ్యలో ఉందిగా, ఐఎమ్ జగదీష్, జగదీష్ అనేది ఎక్కడున్నా సరే మొదటి అక్షరం, అంటే నా పేరే కాదు ఎవరి పేరులోనే దట్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఆల్వేస్. మనుషుల పేర్లు ఊర్ల పేర్లు రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్, కామన్ సెన్స్, చిన్న విషయాలే. ఇంకొకటి కామన్ గా చేసేది ఏంటంటే, ఇప్పుడు ఆ ఊర్ల పేర్ల ముందు మనుషుల పేర్ల ముందు ఇక పిల్లలు ఏంటంటే ఇంగ్లీష్ అంటే ఇది ఒకటి రాయటం అలవాటు, ప్రతి పేరు ముందు ఇది ఒకటి పెట్టేస్తుంటారు. ఇది అసలు మానుకోండి మీరు. మనుషుల పేర్ల ముందు ఊర్ల పేర్ల ముందు డోంట్ పుట్ దట్ ది. సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయండి, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ చేయండి. మనుషుల పేర్లు ఊర్ల పేర్లు ఎప్పుడు రాసినా సరే క్యాపిటల్ లెటరే పెట్టండి. మనుషుల పేర్ల ముందు ఊర్ల పేర్ల ముందు ది పెట్టకండి దయచేసి. మీకు ఎగ్జామ్స్లో ఎందుకు మార్క్స్ రావో నన్ను అడగండి. ఈ 2 స్ట్రక్చర్స్ ఫాలో అవ్వండి. ఇదిగో వర్బ్ టూల్ రాకపోతే ఇది గుర్తు పెట్టుకోండి. మనుషుల పేర్ల ముందు ఊర్ల పేర్ల ముందు ది పెట్టకండి. సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయండి, ఎండింగ్లో ఫుల్ స్టాప్ పెట్టండి. మార్క్స్ మీకు మినిమం గ్యారెంటీ. ఇంగ్లీష్ రాదన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సిన భయం మీకు అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు చదివింది అర్థం చేసుకోండి, ఆ వర్బుల వరకైనా కనీసం అండర్లైన్ చేసుకోండి. మీరు చదివే చోట ఏం జరిగింది అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు రాయండి, మార్క్స్ అవే వస్తాయి. తప్పనిసరిగా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పింది రేపు మీరు రాసేటువంటి ఎగ్జామ్స్ అన్నిట్లో వాడు చూడండి. మీ పెన్ను కదలకపోతే నన్ను అడగండి, పెన్ను ముందుకు వెళ్తుంది, ఆగదు అక్కడ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.